హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఈ రోజు అయితే కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియో అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డ్రెస్, ఈ డ్రెస్ అన్నమాట. ఇది 2-in-1 గా యూజ్ చేసుకునే విధంగా అయితే మనం స్టిచ్ చేయడం జరిగింది. ఇది ఎలాగ కటింగ్ స్టిచ్చింగ్ అనేది మొత్తం పెట్టాను. అయితే కొంచెం స్పీడ్ మోషన్ లో ఉంటుంది. బిగినర్స్ కి అయితే అర్థం కాదు, స్కిప్ చేసేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తున్నాం అనమాట లెహంగా కోసం. ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత స్కేల్ యూజ్ చేసి స్కేల్ ఎంతైతే వెడల్పు ఉందో అంత వెడల్పులో నేను స్ట్రిప్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. ఇవి ఎందుకు అంటే ఇక్కడ మనం హాఫ్ శారీకి ఓనీ డిజైన్ చేయాలన్నమాట. రెగ్యులర్గా ఎందుకులే డిజైన్ అని చెప్పేసి ఈ ఏదైతే మనం బాటమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నామో దాన్నే బోర్డర్గా తీసుకుంటున్నాను అనమాట. అందుకోసం అని స్కేల్ ఎంత ఉందో అంత అయితే నేను కట్ చేసుకుంటున్నా. స్కేల్ వచ్చేసి మాక్సిమం 1.5 ఇంచెస్ వెడల్పు అయితే ఉంటుందండి. మీకు పట్టి ఇంకా వెడల్పు కావాలంటే ఇంకా వెడల్పు కూడా తీసుకోవచ్చు. తర్వాత లెహంగా ఫ్యాబ్రిక్ రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. మనకి ఇప్పుడు కావాల్సిన లెంత్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా నేను 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో కూడా తనకు యూజ్ అయ్యే విధంగా అయితే మనం పట్టి ఇవ్వడం జరుగుతుంది. మీరు పిల్లల ఏజ్ని బట్టి ఫస్ట్ నేను కట్ చేసుకున్న పట్టి అనేది చేసుకోవచ్చు, లేదా అవసరం లేదండి. ఈ అమ్మాయి చిన్న పాప కాబట్టి మనం ఒక్క పట్టీయే ఇస్తున్నాం కాబట్టి మనకి ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మిగులుతుందని నేనైతే దాన్ని దుప్పటాకి యూజ్ చేశాను. మీ దగ్గర ఫ్యాబ్రిక్ మిగులుతుంది అనుకుంటే యూజ్ చేయండి, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే కట్ చేసుకున్నామో దానికంటే 1.5 ఇంచ్ తగ్గించి లైనింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాకైతే నేను స్ట్రిప్స్ అనేవి కట్ చేసుకున్నా కదా, ఇప్పుడు వీటిని ఒకదానికొకటి జాయిన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇట్లా ఫ్యాబ్రిక్తో బోర్డర్ అనేది ఇవ్వలేదండి, ఫస్ట్ టైం ఇస్తున్నాను. ఆ మూల దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా అనమాట ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు. అందుకే అంత క్లియర్ కట్గా అయితే నేను చూపించలేదు. నాకు బాగా వచ్చిన తర్వాత మీకు ఇంకా బాగా చూపిస్తాను. అయితే నేను నార్మల్గా ఎలా వేసాను అనేది చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ స్ట్రిప్ని ఫ్యాబ్రిక్ యొక్క బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఫ్యాబ్రిక్ యొక్క బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి. అది ఫ్రంట్కి వచ్చేస్తుంది మనకి. తర్వాత మూలకు వచ్చినప్పుడు నేనేం కుర్చీ పెట్టలేదు, అక్కడ డైరెక్ట్గా మూల నుంచి తిప్పేసాను అనమాట స్ట్రైట్గా. ఇలాగే 4 పక్కలా కూడా స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఎండింగ్కి వచ్చేసరికి 4 పక్కల అన్నానా, ఇప్పుడు ఎండింగ్కి వచ్చింది. ఎండింగ్కి వచ్చేసరికి మనకి ఫినిషింగ్ కదా, సో నార్మల్గా ఎంతైతే దాని మీదకి తీసుకొచ్చి వదిలేసా అనమాట. ఇంకంతే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు, చూసేయండి మీరు. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏంటంటే దీన్ని పక్కనేసి పైన ఒక స్టిచ్ అనేది వేయాలి. చూసారా, ఇట్లా ఖర్చు ఏదైతే మనకు వస్తుంది కదా కింద ఖర్చు, ఆ ఖర్చునంతా పక్కకనేసి ఇట్లా ఓన్లీ ఏది పింక్ దాని మీద మనకి స్టిచ్ అనేది పడకూడదు, వైలెట్ దాని మీదే పడాలి. అది కూడా అంచు పక్కనే పడాలన్నమాట. ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. నాకు స్టిచ్ చేసిన తర్వాత బాగా ఉందనిపించింది, కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మూలల్లో అసలు చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. నేను కొంతమంది చూస్తే చాలా నీట్గా వచ్చిందనమాట మూల మీద. నాకు అంత నీట్గా అయితే రాలేదు. నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేస్తాం. ఇప్పుడు ఈ మూల దగ్గర ఎలా చేయాలి అని చూస్తున్నాను అనమాట. దీన్ని ఏం చేశానంటే నేను ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కదా మనకి మూల మీద, దాన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసి క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసానండి. ఇది పర్లేదు, కొంచెం వర్కౌట్ అయింది, కానీ ఫస్ట్ టైం కాబట్టి అంత మంచిగా రాలేదన్నమాట. ఈ ప్రాసెస్ మనము కంటిన్యూగా ఒక 2-3 స్టిచ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, మూల మీద నేను స్టిచ్ వేస్తే మనకి ఇట్లా వచ్చిందనమాట. నీట్గానే ఉంది చూడడానికైతే. అయితే కొంచెం ఫినిషింగ్ అనేది అంత మంచిగా రాలేదు టోటల్ ఓని స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని ఏం లేదు, లోపల కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాము. కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేయట్లేదు, మళ్ళీ వెడల్పు అనేది తక్కువైపోతుంది మనకి, పట్టి వెడల్పు అనేది. ఫస్ట్ మూల మీద ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. వేసేసుకొని తర్వాత కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను. ఇలాగే 4 పక్కల కూడా స్టిచ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత నేను దాని మీదే లేస్ కూడా అటాచ్ చేశాను. అది ఫుల్లీ ఆప్షనల్. నేను కొంచెం హైలైట్ అవ్వాలి డిజైన్ అని లేస్ అయితే వేసాను.
ఇట్లా ప్లెయిన్ వద్దు అని చెప్పేసి అక్కడక్కడ గోల్డ్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేశానండి. ఇంతే ఓని చాలా సింపుల్గా రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ కింద లెహంగా ఏదైతే ఉందో ఆ రెండు జాయింట్ చేసుకుంటున్నా. ఎందుకంటే రెండు కూడా మనం 2 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి రెండు అటాచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే ఉంది, దాన్ని కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుచ్చులు పెట్టుకోవడం. ఇప్పుడు నేను క్లిప్లో చూపించిన విధంగా కుచ్చులు పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి, నీట్గా వస్తాయి అన్నమాట. మనం ఫ్యాబ్రిక్ని బట్టి కుచ్చిళ్ళు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాబ్రిక్ తక్కువగా ఉంటే కుర్చీలు కొంచెం డిస్టెన్స్గా పెట్టుకోవాలండి. ఎక్కువగా ఉంటేనేమో ఒక కుర్చీ మీదకి ఇంకో కుర్చీ ఎక్కియాలన్నమాట. ఇప్పుడు నేనైతే నాకు 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఈ పాప సైజుకి అయితే ఎక్కువే, అయితే నేను దాన్ని బాగా దగ్గర పెట్టేస్తున్నాను అనమాట కుర్చీలు అనేవి. నాకు ఈ ప్రాసెస్ సింపుల్గా అనిపించింది. కుర్చీలు అన్నీ కూడా ఒకే సైజ్ వస్తున్నాయి అనమాట. మన సైడ్ పెట్టుకునే దానికంటే కూడా ఇట్లా ఆపోజిట్లో పెడితే బాగుంది అనిపించింది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నడుము ఎంత వచ్చిందో చూస్తున్నాను ఒకసారి. నేను పాపది వచ్చేసి 20 బిలో అండి, 18, 19, 20 అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి 22 వచ్చింది, అంటే ఎక్కువే కదా. దీనికి నేను ఎలాస్టిక్ అనేది యాడ్ చేశానులే, సరిపోతుంది. అప్పుడు నేను ఇక్కడ మీకు చూపించలేదు ఎలాస్టిక్ యాడ్ చేసిన విషయం మాత్రం. బట్ సైడ్ ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. సైడ్ మనం జిప్ కూడా అటాచ్ చేస్తున్నాము, అందుకని ఈ 4 లేయర్స్ తీసుకొని కొంచెం మన జిప్ ఎంతవరకు అటాచ్ చేయాలనుకుంటున్నామో చూసుకొని అక్కడి నుంచి కొంచెమే దూరం వేయాలండి. ఎందుకంటే మళ్ళీ మనము ఎక్స్ట్రా పట్టి పెట్టాలి కదా ఫ్రంట్ సైడ్. ఇట్లా రఫ్ చేసేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ ఏంటి అంటే మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా అటాచ్ చేసుకోవచ్చు. అలా అటాచ్ చేసుకున్నా సరే ఫ్రంట్ సైడ్ ఉగ్గేమి కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్లు రెండు పక్కకనే వేయాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని పట్టేసుకొని ఇట్లా మనం కుట్టు ఎక్కడ వరకు అయితే వేసామో అక్కడ వరకు కూడా ఇట్లా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్స్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ పూర్తిగా పక్కకు అనేయాలన్నమాట, దానికి అడ్డం లేకుండా. ఇక్కడ అసలు దారాలు ఊడిపోతున్నాయండి. ఈ ఫ్యాబ్రిక్కి మనము సైడ్ ఖచ్చితంగా ఫినిషింగ్ అనేది ఇవ్వాలన్నమాట. నేను స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత జిగ్జాగ్ అయితే చేశాను దీనికి సైడ్న. మనకి ఇంకా దారాలు పోగులు ఊడిపోవు. ఇప్పుడు కట్ చేసినా కానీ మళ్ళీ మన డ్రెస్ అంతా ఫినిష్ అయ్యేసరికి మళ్ళీ అలాగే పీచులు వస్తూ ఉంటుంది. ఈ బెనారస్ ఫ్యాబ్రిక్స్ మ్యాక్సిమం ఇలాగేనండి. మనం కనుక సైడ్ ఫినిషింగ్ ఇవ్వకపోతే ఖచ్చితంగా అది కుట్లు దాకా కూడా పిగిలి వచ్చేస్తుంది అనమాట. అలాగా మా పాపలది అలాగే వచ్చింది. అప్పుడు నా దగ్గర సైడ్ ఫినిషింగ్ ఇవ్వడానికి మిషన్ లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలో చూసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా లోపలికి అనేయాలి. అక్కడ మనం కట్టించాం కాబట్టి అది మనకి లైనింగ్కి మాత్రం అడ్డు లేకుండా పూర్తిగా లోపలికైతే వెళ్ళిపోతుంది అనమాట. అందుకే మనం అక్కడ కట్టివ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. అండ్ ఇది సాటిన్ అండి, ఇక్కడ వాడింది మనము. సాటిన్కి కూడా సైడ్ పోగులు ఊడిపోతుంటాయి. దీనికి కూడా మనం సైడ్ జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఆప్షన్ లేని వాళ్ళు రెండుని కలిపి లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. అప్పుడు కూడా దారాలు ఊడవు, నీట్గా ఉంటుంది. ఇంతేనండి లెహంగా అయితే. ఇంకా దీనికి జిప్ అటాచ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పట్టీ అటాచ్ చేయాలి. జిప్ అయితే నేను వేరే మిషన్ మీద అటాచ్ చేశాను, ఎందుకంటే ఇన్విజిబుల్ జిప్ అనేది యాడ్ చేశాను. ఇంకా అది మీకు చూపించట్లేదు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పట్టీ పెట్టాలి కదా, పట్టీ కోసం అని చెప్పేసి ఈ లెహంగాకి మనకి మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి బుటీస్ వచ్చాయి. ఆ బుటీస్ అన్నీ ఒకే లైన్లో ఉంటాయి కాబట్టి ఆ బుటీస్ అన్ని లైన్లో నేను నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఒకే లైన్లో స్టిచ్ వచ్చేటట్లు అనమాట. ఆ బుటీస్కి పక్కన కానీ బుటీస్కి సెంటర్లో కానీ అలా వస్తుంది. మనకి ఎంతైతే ఎక్స్ట్రా కావాలనుకుంటున్నామో అంత 3 ఇంచెస్ అయితే నేను ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, 6 ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకుంది. ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 3 ఇంచెస్ తీసుకొని పట్టీ అయితే వేయాలి. ఈ విధంగా అయితే నేను పట్టీ వేసానండి. పట్టీ వేసిన తర్వాత దీనికి
పైన హిప్ బెల్ట్ ఉంటుంది కదా, అది అటాచ్ చేస్తున్నాను. ఇట్లా జిప్ అయితే అటాచ్ చేసేసాను నేను. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ పెడుతున్నానండి, ఫ్రంట్ సైడ్ పెట్టట్లేదు. ఓన్లీ హాఫ్ ఎలాస్టిక్కే ఇస్తున్నాను. అయినా సరే దీనికి మళ్ళీ నేను ఉక్సులు అనేవి ఇస్తున్నాను అనమాట. ఒకవేళ ఎలాస్టిక్ లూజ్ అయినా జారిపోకుండా ఉండడానికి. ఇప్పుడు ఇది 11 వచ్చింది. 11 వస్తే మనకి 22 తీసుకోవాలి యాక్చువల్లీ. అయితే మనం ఇక్కడ 22 దగ్గర తర్వాత ఒక 1 ఇంచ్ అనేది మనకి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అలాగే దీనికి మనం ఉక్స్ పెట్టాలనుకుంటున్నాం కదా, లెహంగా ఉక్స్, దానికి కూడా 1 ఇంచ్ అనేది మనకు ఎక్స్ట్రా కావాలన్నమాట. ఇంకా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ నుంచి మనం అటాచ్ చేయాలండి. వన్ సైడ్ మనకి ఫ్యాబ్రిక్ అనేది పట్టి ఎక్కువ తీసుకోవాలి, వన్ సైడ్ అనేది నార్మల్గా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకునే కల్లి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేస్తే మనకి కరెక్ట్ షేప్లో వస్తుందన్నమాట. ఇలా వచ్చిన దాన్ని పట్టి ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలండి, అప్పుడే ఫ్రంట్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంతైతే ఎక్స్ట్రా కావాలో అంత ఎక్స్ట్రా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను నేను. మీరు ఇంక ఇక్కడ ఎలాస్టిక్ వేసే పని లేదు అంటే ఇంకా నార్మల్గా స్టిచ్ వేసేసుకోవడమేనండి. అంటే మనకి నడుము ఎంత ఉందో అంత తీసుకోవాలన్నమాట. ఇది చాలా చిన్న పాప కాబట్టి నేను ఫ్యూచర్కి కూడా యూజ్ అయ్యేలాగా మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి నేనైతే బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చాను, ఫ్రంట్ సైడ్ నార్మల్గా ఇచ్చాను. ఎండింగ్కి వచ్చాము. ఎండింగ్కి వచ్చేసరికి మనము కొలత వేసి చూసుకున్న ఫ్యాబ్రిక్ ఎక్కువ వచ్చింది చూసారా. ఇప్పుడు ఎంతైతే ఎక్కువ వచ్చిందో ఆ ఎక్కువ వచ్చిన దాన్ని కూడా మనం కట్ చేసేసుకోవాలండి. మన ఖర్చుకు కావాల్సినంత ఉంచేసుకొని రిమైనింగ్ అంతా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఫస్ట్ మనం పట్టి ఎలా స్టిచ్ చేసామో అలాగే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ అండి. మనము కొలత పెట్టి తీసుకున్నా ఒక్కొక్కసారి మనకి ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ మాత్రం కాకుండా చూసుకోవాలన్నమాట. ఎక్కువైతే కట్ చేసి మళ్ళీ కుట్టుకోవచ్చు, తక్కువైతే మళ్ళీ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయడం తలనొప్పి అన్నమాట. ఇప్పుడు మనకి ఇటు సైడ్ కూడా ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఫ్రంట్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలండి. ఒకప్పుడు పట్టి వేయడం నాకు కూడా రాలేదనమాట. నేను ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి తిప్పేదాన్ని, తర్వాత చిన్నగా అలవాటు చేసేసుకున్నాను. అలాగే ఇన్విజిబుల్ జిప్ కూడా రాదు, అది కూడా నేను అలవాటు చేసుకున్నాను. ఇంకా కొన్ని మనకేంటి అంటే నేర్చుకునే కొద్ది ఇంకా ఉంటూనే ఉంటాయండి పర్ఫెక్షన్ అనేది. పైపింగ్ అంత క్లీన్ అండ్ నీట్గా నాకు రాదనమాట. అది కూడా ట్రై చేస్తున్నాను. బొటిక్ స్టైల్లో అట్లా చేయడానికి కూడా ట్రై చేస్తున్నాను నేను. చూసారు కదా, ఇప్పుడు క్లిప్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయాలి. ఇప్పుడు చూసారా ఫ్రంట్ సైడ్ మనం ఎక్కడ స్టిచ్ వేస్తున్నాం అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇంతే లెహంగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కట్ చేసే ముందు మీరు ఇక్కడ ఈ విధంగా నేను ఫోల్డ్ చేసిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలాగైతే మనకు బ్యాక్ సైడ్ ఉక్సులు కాజాలు సపరేట్గా అటాచ్ చేసుకునే పని ఉండదు. నాకు లెంత్ వచ్చేసరికి 9 ఇంచెస్ కావాలి, ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ మార్క్ చేసా. షోల్డర్ 5 ఇంచెస్ మార్క్ చేశాను. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ అయితే మార్క్ చేసా. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ నార్మల్ యూ నెక్ ఇచ్చా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ రౌండ్ మనం షోల్డర్ ఎంత తీసుకుంటే అంత తీసుకోవాలి, హ్యాండ్స్ వేస్తున్నాం కాబట్టి. చెస్ట్ వచ్చేసి 5.5 ప్లస్ ఎక్స్ట్రా 1.5, వేస్ట్ కూడా సేమ్ అలాగే తీసుకున్నాను. అండ్ ఫ్రంట్ లోతు కూడా ఇక్కడ మార్క్ చేసేసాను. ఫస్ట్ నార్మల్గా కట్ చేసేసుకుంటున్నానండి. నెక్స్ అవి తర్వాత కట్ చేసుకుందాం, ఎందుకంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డిఫరెంట్గా చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు సపరేట్ చేసేసుకోవాలి. మనకి నెక్ అలాగే ఆమ్ రౌండ్ రెండు కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను నెక్ డిజైన్ అనేది కొంచెం పాట్ షేప్లో స్మాల్ పాట్ అయితే పెడుతున్నాను. దానికోసం 2 ఇంచెస్ దగ్గర
యూనెక్ తీసేసి మళ్ళీ ఒక 4.5 లేదా 4 అక్కడ దాకా ఇంకో పాట్ నెక్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఇంకా డీప్ పెట్టుకోవచ్చు, కానీ పిల్లలకి మరి ఈ డీప్ అయినా బాగోదు కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా మనకి సైడ్ ఉక్సులు కాజాలు, అక్కడ నేను ఒక మార్క్ అయితే చేసుకున్నానండి. నెక్స్ట్ కింద పట్టీ వచ్చేసి నాకు 4 ఇంచెస్ లెంత్ ఉంటే చాలు. 9 + 4 13 అవుతుంది. సో 13 ఇంచెస్ అయితే మనకి బ్లౌజ్ అనేది లెంత్ సరిపోతుంది. కానీ ఇక్కడ నేను 4 ఇంచెస్ కావాలని చెప్పా కదా, ఖర్చులు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేది, లోపల బటన్స్ పెట్టుకునేది అంతా క్యాలిక్యులేట్ చేసుకొని నేను 6 ఇంచెస్ అయితే లెంత్ తీసుకుంటున్నా. మనకి కరెక్ట్గా సరిపోతుంది 6 ఇంచెస్ తీసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కదా, నేను ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట బుట్ట పెట్టుకోవడం కోసం అని చెప్పేసి. దీనికి పెద్దగా మెజర్మెంట్స్ ఏం యూజ్ చేయలేదు, ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. మనకి ఆమ్ రౌండ్ 6 ఉంది కదా, సారీ 5 ఉంది కదా, 5 ప్లస్ ఎక్స్ట్రా ఇంకొంచెం ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా. ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర కూడా మీరు చూసినట్లయితే ఇట్లా నేను టిక్కులు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అదంతా కూడా మనం కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి బాటమ్ సైడ్ నేను బక్రం షీట్ అనేది ఐరన్ చేశాను. స్టిఫ్గా ఉంటుంది డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత అని చెప్పేసి. అలాగే ఇక్కడ కర్వ్స్ వచ్చాయి కదా, ఆ కర్వ్ అనేది మంచిగా సెంటర్లో వచ్చేలాగా మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని మనం నెక్ అలాగే కింద బాటమ్ ఏదైతే ఉందో రెండు కూడా రివర్స్ చేస్తున్నాం అనమాట. అందుకని ఈ విధంగా ఈ బ్యాక్ సైడ్ నుంచి ఎందుకు వేసుకుంటున్నాను అంటే మనకి యూ షేప్ అనేది బ్యాక్ సైడ్ నుంచి క్లియర్గా కనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి, అలాగే నాట్స్ పెట్టేసుకోవాలన్నమాట కింద అలాగే పైన 2 చోట్ల కూడాను. తర్వాత రివర్స్ చేసేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను నెక్కి. దీనికి నేను పైపింగ్ ఇస్తున్నానండి, బట్ పైపింగ్ అనేది నెక్ స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ ఇస్తున్నాను అనమాట. మనం ముందే కూడా పైపింగ్ ఇవ్వచ్చు. పైపింగ్లో బోల్డ్ అని రకాలు ఉన్నాయి, నేర్చుకోవాలి. ఇంకా నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఒకసారి ట్రై చేసా, అంత నీట్గా రాలేదనమాట. అందుకే మళ్ళీ ప్రయోగం ఎందుకులే అని చేయట్లేదు. ఇప్పుడు మా బట్టల మీద ప్రయోగాలు చేస్తే బాగుంటాయి కానీ పక్కన వాళ్ళ మీద బాగోదు కదా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నా. ఫ్రంట్ ఏ విధంగా అయితే రివర్స్ చేసామో బ్యాక్ కూడా అలాగే ఫ్యాబ్రిక్ రివర్స్ చేసి స్టిచ్ చేశానండి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత నేను పైపింగ్ అనేది ఇస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉక్సులు కాజాలు అవి స్టిచ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం అని చెప్పేసి. ఎక్స్ట్రా ఉన్న దాని వరకు మనము ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. కరెక్ట్గా వస్తుందా లేదా బ్యాక్ సైడ్ పాట్ షేప్ అనేది నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. మనం చెక్ చేసుకొని దాని ప్రకారం అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట మనకి. నేను ఇంకా దీనికైతే ఫ్రంట్ టక్స్లు ఏమి ఇవ్వట్లేదు, బ్యాక్ సైడ్ ఒక 2 టక్స్లు ఇచ్చాను అనమాట. కావాలి అనుకుంటే ఫ్యూచర్లో వాటిని రిమూవ్ కూడా చేయొచ్చు మనము. అండ్ సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ కూడా ఫస్ట్ రైట్ సైడ్ నుంచి చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. బుట్ట హ్యాండ్స్ కావాలి అంటే మనం ముందే కుచ్చులు పెట్టుకొని డైరెక్ట్గా అటాచ్ చేయొచ్చు, కానీ ముందు ఎప్పుడు కుర్చీలు పెట్టుకోను, ఎందుకంటే మనం మార్కింగ్స్ చేసుకున్నాం సెంటర్ ఎక్కడికి రావాలి అనేది. సో దాని ప్రకారంగా మనం ఈ విధంగా స్టిచ్ చేస్తూ కుర్చీలు పెట్టుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా హ్యాండ్ అనేది ఉంటుంది. ముందే కుర్చీలు పెట్టుకోవాలి అంటే మన చంక ఎంత వచ్చిందో హ్యాండ్ కూడా అంత రావాలి.
అది చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అట్లా నాకు కష్టం అనిపిస్తుంది. డైరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ చేస్తూనే కుర్చీలు అయితే పెట్టుకున్నాను నేను. మీరు కావాలంటే ఈ కుర్చీలు పెట్టిన తర్వాత దీన్ని ఇలా కూడా వదిలేయచ్చండి, లుక్ బాగుంటుంది. నేనైతే ఇంకా కింద కూడా కుర్చీలు పెడుతున్నాను అనమాట, బుట్ట హ్యాండ్ లాగా. మనం కింద కుర్చీలు కనుక పెట్టకపోతే పైన ఓపెన్ హ్యాండ్ లాగా ఉంటుంది అనమాట. కుర్చీలు వచ్చేసి ఓపెన్ హ్యాండ్ లాగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కూడా అంచున నేను పైపింగ్ అనేది ఇస్తున్నాను. సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఎలాగుందో చూపిస్తాను మీకు. మొత్తం ఫినిషింగ్ అయితే ఇచ్చేసానండి నేను. ఫైనల్గా మనకు అవుట్లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. బ్యాక్ టక్స్లు ఇచ్చాను అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఇచ్చాను. ఫినిషింగ్ చూడండి, మీకు ఖర్చు అనేది కనిపించకుండా ఫస్ట్ ఫ్రంట్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత దాన్ని రివర్స్ చేసి బ్యాక్ సైడ్ స్టిచ్ వేసేసుకుంటే ఇట్లా నీట్గా ఉంటుంది మనకి లోపల పక్క. ఇప్పుడు దీనికి కుర్చీలు అనేవి మనం సపరేట్గా డిటాచబుల్ పెడుతున్నాం కదా. సో ఇందాక 6 ఇంచెస్ తీసుకున్నానా, దాన్ని లైనింగ్ వేసి రివర్స్ చేసి స్టిచ్ అయితే వేశాను. తర్వాత దాన్ని కుర్చీలు పెట్టుకుంటున్నాను. మనకి ఇక్కడ 3 to 4 years బేబీకి మనం 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము. సో లెంత్ అనేది మనకు కొంచెం ఎక్కువే వచ్చింది కాబట్టి కుర్చీలు చాలా దగ్గర పెడుతున్నాను నేను. ఇట్లా మనకి రౌండ్ షేప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒకసారి చెక్ చేద్దాం అనమాట, 2 సేమ్ వచ్చినాయా లేదా ఎక్స్ట్రా వచ్చిందా అనేది. సేమ్ ఎలా వస్తుందండి, మనమేమి అక్కడ కొలత పెట్టుకుని ఖచ్చితంగా కుర్చీలు అయితే పెట్టట్లేదు కదా, సేమ్ అయితే రాదు, కొంచెం ఎక్కువే వస్తుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను, మనకు కొంచెం ఎక్కువ వచ్చేలాగా తీసుకోవాలి కానీ తక్కువ వచ్చేలా మాత్రం తీసుకోకూడదు. చూసారా, మనకి ఇక్కడైతే కొంచెం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్కువ వచ్చిన దాని దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకొని ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని కట్ చేసి లోపలికి మడతేసి ఒక స్టిచ్ వేసుకోవాలండి. చాలా సింపుల్ అనమాట, మనకి దీనికి ఏం క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. తర్వాత నేను దీనికి ఇవి స్టిచ్ చేశాను అనమాట, బటన్ హోల్స్. అవి బటన్ హోల్స్ కాదు, వీటిని ఏమంటారో మరి, ఈ స్టీల్ బటన్స్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇది ఎంత డిస్టెన్స్లో తీసుకున్నాము ఏంటి అంటే నేను దీనికి ఏం క్యాలిక్యులేషన్ చేయలేదు. ఒక 1 ఇంచ్ డిస్టెన్స్లో తీసుకోండి మీరు పై సైడ్ టాప్ పార్ట్కి. అండ్ బాటమ్ పార్ట్కి వచ్చేసి నేనైతే జిగ్జాగ్ చేశానండి సైడ్ అవన్నీ ఫినిషింగ్ నీట్గా రావడం కోసము. సో దానికి పైనే మనము స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది, ఏం లేదు. పైన స్టిచ్ చేసిన తర్వాత కిందది సేమ్ వచ్చేలాగా ఇట్లా చెక్ చేసుకుంటూ అక్కడ స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. మార్కింగ్స్ పెట్టుకున్నా మనకు అంత నీట్గా రాదు. ఫస్ట్ పైన అంతా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత వాటిని అటాచ్ చేసుకుంటూ ఒక్కొక్కటి స్టిచ్ చేసుకోండి. సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ మీ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.